రైట్ రియాజ్, ఎన్కౌంటర్ పై తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి స్పందించారు. సెక్యూరిటీ గార్డుగా ఉన్న కానిస్టేబుల్ నుంచి రియాజ్ గన్ లాక్కోబోయాడని, పోలీసులపైకి రియాజ్ కాల్పులు జరపబోయాడని డీజీపీ తెలిపారు. రియాజ్ కాల్పులు జరిపి ఉంటే చాలా మంది ప్రాణాలు పోయేవని, ప్రజల ప్రాణాలు కాపాడే ప్రయత్నంలోనే రియాజ్ పై కాల్పులు జరిపినట్లు డీజీపీ స్పష్టం చేశారు. రైట్, అసలు ఈ ఎన్కౌంటర్ పై డీజీపీ ఏం మాట్లాడారో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శశి సిద్ధంగా ఉన్నారు. శశి, పోలీసు ఎన్కౌంటర్ లో రియాజ్ చంపబడ్డారు. ఇదే అంశంపై డీజీపీ ప్రస్తుతమే అధికారికంగా ఆయన ఇదే అంశం మీద ప్రకటన చేశారు. కూడా ప్రధానంగా ఇప్పుడు రియాజ్ ను అదుపులోకి తీసుకున్న తర్వాత జీజీఎస్ లో ఆయనకు చికిత్స కొనసాగుతుంది. అదుపులోకి తీసుకున్న క్రమంలోనే ఆఫీసర్ యువకుడిపై దాడి చేశారు. అనంతరం ఆ పెళ్లిలో రియాజ్ కూడా గాయాలయ్యాయి. అనంతరం ఆయన్ని జీజీఎస్ తీసుకొచ్చి జీజీఎస్ లో 4 అంతస్తులు రియాజ్ చికిత్స అందిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రత్యేకంగా సాయుధమైనటువంటి పోలీసు బలగాలను అక్కడ కాపలాగా ఉంచి రియాజ్ కి చికిత్స అందిస్తున్నటువంటి సమయంలో ఈ రోజు పోలీసు నుంచి తప్పించుకుని ఆ తర్వాత హాస్పిటల్ నుంచి పారిపోయేటువంటి ప్రయత్నం రియాజ్ చేశారు. సో ఇదే గమనించినటువంటి పోలీసులు రియాజ్ ని పట్టుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఆ సమయంలో రియాజ్ పోలీసుల వద్ద ఉండేటటువంటి గన్ను లాక్కునే ప్రయత్నం చేశారు. మరోవైపు తీవ్రమైనటువంటి పెనుగులాట కూడా చోటు చేసుకున్నారు. అయితే రియాజ్ గన్ను లాక్కుని ఫైరింగ్ చేసేటటువంటి ప్రయత్నం చేయబోతున్నట్లోనే పోలీసులు అలర్ట్ అయ్యారు. అనంతరం తమ వద్దటువంటి గన్స్ తో ఫైరింగ్ చేశారు. సో ఒక్కసారిగా ఫైరింగ్ చేసిన నేపథ్యంలో రియాజ్ అక్కడి దగ్గరే మరణించారు. సో ఇదే అంశం మీద వీటికి ప్రకటన కూడా చేశారు. తప్పించుకుని చేయటటువంటి ప్రయత్నంలో భాగంగా పోలీసు నుంచి వెపన్ క్లాస్ చేసినట్టు పోలీసులు కాల్పులు జరిపారు. మరోవైపు ఒకవేళ ఆ వెపన్ కనుక రియాజ్ చేతికి దొరికితే మాత్రం ఖచ్చితంగా తీవ్రమైనటువంటి ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. చాలా మంది ప్రాణాలు కూడా అప్పగించేవాళ్ళు చేశారు. మరోవైపు ప్రాణాలను కాపాడేందుకు లక్ష్యంగా భావిస్తారు రియాజ్ మీద కాల్పులు జరపాలి కూడా ఆయన వివరాలు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ నెల 15వ తేదీన రియాజ్ అదుపులోకి తీసుకోవడంగా రియాజ్ అదుపులోకి తీసుకోవడానికి వెళ్ళినటువంటి ప్రమోద్ అనే చీఫ్ కానిస్టేబుల్ మీద ఆయన కత్తితో దాడి చేయబడ్డాడు. అదే కానిస్టేబుల్ ప్రమోద్ తీవ్ర గాయాలతో అక్కడికి మరణించారు. సో ఈ విషయం తర్వాత డీజీపీ రియాజ్ కి సంబంధించినటువంటి ఇష్యూగా సీరియస్ అయ్యారు. రియాజ్ ను పట్టుకోవాలంటే కూడా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నాం. అక్కడికి పోలీసులు వెంటనే సీరియస్ గా తీసుకుని ఇది మహారాష్ట్రతో ఆంధ్రప్రదేశ్ లో రియాజ్ కోసం ప్రత్యేకంగా పోలీసులు దాడి చేసేటప్పుడు ఆయన పోలీసుల కళ్ళగట్టేందుకు వీలుగా నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నారు. ఇంకా సారంగపూర్ ప్రాంతంలో నిరుపయోగంగా ఉండేటువంటి ఒక లారీకి సంబంధించినటువంటి గాజులు దాచుకున్నాడు. 2 రోజుల పాటు కూడా అక్కడే దాచుకున్నారు. పోలీసులు తన కోసం తీవ్రంగా గాలిస్తున్నారంటే కూడా భావిస్తూ ఒకవేళ బయటకు వెళ్తే తను కట్టుబడతానంటే కూడా భావించి ఆ సాధనలోనే 2 రోజుల పాటు ఉంది. అయితే అప్పటికే రియాజ్ ను పట్టుకోవడం కోసం పోలీసులు ప్రకటనలు ఇచ్చారు. మరోవైపు ఆయన పట్టిస్తే మాత్రం సుమారుగా 50,000 రూపాయలు పారితోషికం కూడా ఇస్తామంటూ ప్రకటనలు కూడా ఇచ్చారు. ఇలాంటి నేపథ్యంలో రియాజ్ ను గుర్తించినటువంటి ఆర్థికంగా యువకుడు పోలీసులకు సమాచారం అందించారు. మరోవైపు పోలీసులు కూడా కష్టం చేసినప్పుడే ఆ ఆర్థిక యువకుల మీద కూడా దాడికి తెగబడ్డారు. మొత్తం ప్రత్యేకంగా ఒక భద్రతగా ఇది జీజీఎస్ తీసుకొచ్చి జీజీఎస్ లోని 4వ అంతస్తులో ఉండే పూర్తి చేస్తున్న దీనిలో రియాజ్ నుంచి అట్లనే అతనికి సంబంధించిన కొనసాగాయి. సో అయితే ఇక పోలీసు నుంచి తప్పించుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు పోలీసులు అక్కడ ఉన్నటువంటి స్థానికుల ప్రాణాలను కాపాడేటువంటి ప్రయత్నంలో భాగంగానే కాల్పులు జరిపారు. రియాజ్ పోలీసు ఎన్కౌంటర్ లో రైట్ శశి.